విస్తరింపజేస్తున్న ప్రభావం శ్రీరంగ బహుబలంతో శక్తితో నింపుచున్నదంటే తండ్రి ఇంట్లోనైనా అతని విధేయులుగా ఉంటుందని బిడ్డలైనా తండ్రి అన్ని ఆదరణలు ప్రభావం చేస్తున్న తండ్రి మీకు స్తోత్రం తండ్రి దేవ మొదట నీకు రాజ్యం వెతకడానికి సమస్తం ఇచ్చే తండ్రి ప్రభావం మీకు స్తోత్రం మీకు స్తోత్రం మీకు స్తోత్రం దేవుడు ప్రతి గృహాన్ని దర్శించని ప్రతి గృహాన్ని రక్తాన్ని ప్రోక్షించిన ప్రభావం మీ సాక్షులను సాధనాలు చేయండి బిడ్డలైనా విస్తరింపజేయండి ఫలింపజేయండి ప్రతి కుటుంబ అవస్థ మీరు తీర్చండి ధనాన్ని ఇచ్చిన నా తల్లి ప్రేమ బిడ్డను బట్టి స్తోత్రం నూతన బలం నూతన శక్తిని బిడ్డ దయచేసిన తల్లి స్తోత్రం కనికరించుక దయచేసిన ప్రభావానికి స్తోత్రం ఇంకా నా కాళ్ళ బహా విస్తరింపజేయని ప్రభావానికి స్తోత్రం వెనకమైన కుటుంబాలను జ్ఞాపకం చేసుకుని ప్రభావానికి స్తోత్రం చిన్నపిల్లల్ని బహా బలపరచుగా జీవించండి నేను వారిని ఇంకా మీ సన్నిధానంలో నన్ను ఎదగడానికి ప్రభావించాను వారి కుటుంబంలో దేవునికరంగా మీరు మార్చిన ప్రభావానికి స్తోత్రం అతని వయసులో పెద్దవారి ఆరు శక్తి బలవలు దయచిన ప్రభావానికి స్తోత్రం ప్రతి బలహీనతను మీరు విడుదల దయచిన ప్రభావానికి స్తోత్రం విద్యార్థులను దీవించిన ప్రభావానికి స్తోత్రం వారి వద్ద బంధాన్ని బలపరచిన ప్రభావానికి స్తోత్రం జ్ఞానం పొదువుల ప్రభావం జ్ఞానాన్ని దయచిన ప్రభావానికి స్తోత్రం మీకు స్తోత్రం నాతోనే మీ ఆలయానికి నేను పరిశుద్ధంగా రావడం పరిశుద్ధమైన వస్త్రాలు ధరింపు చేసుకొని మాకు నేర్పించిన ప్రభావానికి స్తోత్రం పెద్దమైన తలపడి చూడిపించిన స్థానంలో జీవించగలైనా తండ్రి అయిన దేవుని వైపు చూస్తున్నాయినా నీ వాక్యానుసారణమైనా నీ కృప ఎల్లప్పుడూ నేను ఆరాధించి శిక్షించడానికి ఒక సహాయం దయచేయండి కష్టపడిన సహాయం దయచేయండి నీతి న్యాయముల తండ్రి అనుసరించడానికి సహాయం దయచేయండి కనిపించండి ప్రభావ దయచేయండి కష్టపడి నా తండ్రి ప్రతి హస్తాన్ని మీరు దీవించిన ఆశ్రయించండి వేసిన కానుకలను మీరు విస్తరింపచేయండి వారి కుటుంబాలు బహు ఫలింపజేయని ప్రభావం ఇంకానైనా నీ కొరకు ప్రయాసపడం నన్ను నేర్పించాము యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఫస్ట్ మరి మొట్టమొదటిగా యెహోవా దేవుడు మరి ఆదామును చేసుకుంటాడు కదా. ఆదాము ద్వారా సహవాసం చేసేవాడు. తర్వాత మరి ఏబేలుతో కూడా ఏబేలు కూడా దేవునికి ఇష్టంగా బతికినవాడు. తర్వాత నాకు తెలిసిన వరకు నేను చెప్తున్నాను. మరి తర్వాత నోవాహు కూడా దేవునికి ఇష్టమైన వాడు కదా. తర్వాత అబ్రహాము అక్కడ ఇంకా ఎవరు ఉండేది నాకు సరిగ్గా తెలియదు. మరి అబ్రహామును మరి దేవుడు మరి విగ్రహాదుల్లో మరి బొమ్మలు చేసుకుంటూ బ్రతికే వాళ్ళని చాలా మంది సేవకుల తరలో మనం విన్నాం కదా. మరి ఆయన ఎంతగానో దేవుని మాట దేవుని స్వరం విని మరి ఆయన మరి లేచి తన తండ్రింటిని దేశంను వదిలిపెట్టి తన భార్యను తీసుకొని వస్తాడు. వచ్చిన మరి తర్వాత లోతుని ఎండబెట్టుకొచ్చుకుంటాడు అనమాట. లోతుని ఎండబెట్టుకొచ్చుకున్నాడు. మరి దేవుడు ఎన్ని వాగ్దానాలు చెప్పినాడు కదా. మరి ఏమని చెప్పినాడంటే నిన్ను గొప్ప జనంగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామము గొప్ప చేసేదను అని చెప్పినాడు కదా. ఇక్కడ దేవుడు చెప్పిన మాటల ప్రకారము అబ్రహాము తను ఎంతగానో నమ్మి విశ్వసించి మరి ఆయన వెంటనే వచ్చినాడు. ఆయన ఎక్కడ పోమంటే అక్కడికి వచ్చిన్నాడు అనమాట. వచ్చి మరి తర్వాత ఇక్కడ 7వ అధ్యాయంలో చూసుకుంటే యెహోవా అబ్రహామునకు ప్రత్యక్షమై నీ సంతానమునకు ఈ దేశం ఇచ్చేదనని చెప్పగా అతడు తనకు ప్రత్యక్షమైన యెహోవాకు ఒక బలిపీఠమును కట్టెనంట. ఇక్కడ దేవుడు ఎక్కడ ప్రత్యక్షమైనప్పుడల్లా అబ్రహాము దేవుడిని ప్రేమించి బలిపీఠాలు కట్టి ప్రార్థనలు చేసేయడం మొదలు పెట్టినాడు అనమాట. ఇప్పుడు లోతు కూడా అబ్రహాము వెంటనే వస్తున్నాడు, అన్ని చూస్తున్నాడు కదా. దేవుడు నన్ను ఇక్కడ పోమన్నాడని అన్ని వాళ్ళు చెప్తుంటారు కదా లోతుకు, మరి శారమ్మకు, వాళ్ళకందరికి తెలిసి ఉంటది. మరి ఇక్కడ కూడా మరి తర్వాత వచ్చి మరి 9వ అధ్యాయంలో కూడా మనం చూసుకుంటే 8 నుండి మనం చదువుకున్నాం కదా. ఇక్కడ కూడా ఒక బలిపీఠం కట్టినాడు. యెహోవాకు బలిపీఠమును కట్టి యెహోవా నామమును ప్రార్థన చేశాను. అబ్రహాము ఇంకా ప్రయాణము చేయుచు దక్షిణపు దిక్కు వెళ్ళను. అప్పుడు ఆ దేశంలో కరువు వచ్చాను. ఆ దేశంలో కరువు భారంగా ఉన్నందున అబ్రహాము ఐగుప్తు దేశంలో నివసించుటకు అక్కడికి వెళ్ళను.
అతడు ఐగుప్తులో ప్రవేశించుటకు సమీపించినప్పుడు అతడు తన భార్య అయిన శారాతో, ఇదిగో నీవు చక్కని దానమని ఎరుగుదును. ఐగుప్తీయులు నిన్ను చూచి ఈమె అతని భార్య అని చెప్పి నన్ను చంపి నిన్ను బ్రతకనిచ్చేదరు. నీ వలన నాకు మేలు కలుగునట్టు నిన్ను బట్టి నేను బ్రతుకున్నట్టు నీవు నా సహోదరుడు అని దయచేసి చెప్పుమనెను. ఇక్కడ చూస్తే మరి దేవుడు నొట్టి చెప్పినాడు కదా అబ్రాహాముకు, నీ పేరు గొప్ప, నీ నామం గొప్ప చేస్తాను, నిన్ను ఆశీర్వదిస్తాను, నీకు ఈ దేశం ఇస్తానని చెప్పినప్పటికీ అబ్రాహాము కూడా ఇక్కడ మనం తప్పిపోయినట్టు మనం చూస్తున్నాం కదా. మరి అబ్రాహాము అప్పట్లో మరి దేవుడు మాట్లాడినప్పుడు దేవుడు ఎప్పుడోసారి ప్రత్యేకమయ్యేవాడు. మరి మనకు లాగా ఇప్పుడు లాగా అప్పుడు కాలంలో ఎక్కువ అప్పుడు వాక్యాలు చెప్పేవాళ్ళు లేరనమాట. మరి దేవుడు ఎప్పుడో కరువు వచ్చినప్పుడు మాట్లాడినప్పుడు మాత్రమే ఉండేవాడు. కానీ ఇక్కడ అబ్రాహాము ఇవన్నీ పక్కన పెట్టేసి మర్చిపోయి మళ్ళీ 2 బలిపీఠాలు కట్టినాడు. మళ్ళీ అయినప్పటికీ మరి ప్రార్థన చేసేవాడు. మళ్ళీ దేవుని ఈ కరువులో దేవుని అడగాల్సింది కానీ అడగలేదు. అడగకుండా ఇక్కడ ఎవరి మీద దేవుడు ఏమన్నాడు, నువ్వు నన్ను వెంబడిస్తున్నావు కాబట్టి నేను ఎంతకైనా దీవిస్తాను దేవుడు చెప్పినాడు కదా ఉందని. కానీ అయినప్పటికీ ఆ మాటను పక్కన పెట్టుకొని ఇక్కడ ఏమంటున్నాడు, శారమ్మ మీద ఆధారపడుతున్నాడు, తన భార్య మీద అనుకుంటున్నాడు అనమాట. నీ వల్ల నాకు మేలు కలుగుతుంది, నీ వల్ల నేను బతుకున్నట్టు అంటున్నాడు, బతి మాలుకుంటున్నాడు భార్యని. అంటే ఇది అసలుకి మరి అబ్రహాము దేవుని అడిగితే దేవుడు ఇచ్చేవాడు కదా, అన్ని ఏదైనా చేయగల దేవుడు కదా. అప్పటికప్పుడు ఆయన ఆత్మీయంగా ఉన్నది కానీ ఇది జరిగిందో తెలియదు. కానీ ఏదేమైనప్పటికీ దేవుడు నమ్మదైన వాడు కదా. అబ్రహామును పిలిచిన వెంటనే నా మాట ప్రకారం వచ్చినాడు కదా అబ్రహాము, అన్ని విడిచిపెట్టి నా మాటను బట్టి వచ్చినాడు కాబట్టి దేవుడు ఎంతో ప్రేమించి మరి వీళ్ళని ఏం చేస్తారు, ఇక్కడ శారతో ఇదిగో ఈ శారతో చెప్పిన భార్యను అని చెప్పాను బ్రతినట్లు నిన్ను బట్టి నేను బ్రతికినట్టు నీవు నా సహోదరుడు అని దయచేసి చెప్పుమని. అబ్రాహాము ఐగుప్తిలో చేరినప్పుడు ఐగుప్తీయులు ఆ స్త్రీని మిక్కిలి సౌందర్యవతి అని యుండుట చూచిరి. ఫరో యొక్క అధిపతులు ఆమెను చూసి ఫరో ఎదుట ఆమెను పొగిడిరి గనుక ఆ స్త్రీ ఫరో ఇంటికి తేబడెను. అందుకు అతడు ఆమెను బట్టి అబ్రహామునకు మేలు చేసెను. ఇక్కడ అబ్రహాము ఏదైతే అనుకున్నాడో అదే మేలు జరుగుతుంది ఇక్కడ. అంటే కొన్నిసార్లు మనము ఏదేదో అనుకుంటుంటాం అది అని, కానీ అదే మనకు సంభవిస్తుంటది. ఇప్పుడు ఈమెను బట్టి మేలు చేస్తున్నాడు. అందువలన అతనికి గొర్రెలు, గొడ్లు, మగ గాడిదలు, దాసులు, పనికత్తెలు, ఆడుగాడిదలు, ఒంటెలు ఇవ్వబడేను. ఇక్కడ ఇవన్నీ అయితే యెహోవా అబ్రహాము భార్య అయిన శారాను బట్టి ఫరో అతని ఇంటి వారిని వేదనల చేత బాధించను. అంటే దేవుడు ఎంత గొప్పవాడు, ఎంత ప్రేమమయుడు కదా. అసలు అబ్రాహాము ఇవన్నీ చేసినప్పటికీ దేవుడు నన్ను ఎప్పుడు వచ్చినాడు కదా అన్నట్ట దేవుడు ప్రేమించి మరి అబ్రాహాము శారమ్మని వాళ్ళని ఏమనకుండా ఈ వైపు నుండి వస్తున్నాడు అనమాట. అంటే ఫరో వైపు నుండి వచ్చి ఆయనను గద్దించి ఆయనకి భార్యను వాళ్ళని ఉపయోగిస్తాడు. అప్పుడు కాలంలో ఫరో వాళ్ళు ఏమన్నా ఇస్తే మరి ఎందుకు తీసుకోరు అనమాట. కాబట్టి వీళ్ళకి ఇచ్చినవన్నీ తీసుకోకుండా వీళ్ళకి అన్ని ఇచ్చి పంపించేసినాడు. ఈ ఆస్తి వల్ల ఇవన్నీ ఎవరికి అంటే అబ్రహాము శారమ్మకు వచ్చినవి కదా. మరి లోతుని కూడా ప్రేమించి అబ్రహాము ఎంతగానో సహాయం చేసి మరి ఇచ్చింటాడు. ఇచ్చినప్పుడు వాళ్ళ కాపర్లు అంటే ఇక్కడ నుండి వచ్చిన ఆస్తి అనమాట లోతుకి అబ్రహాంకి. మరి ఈ ఆస్తి వల్ల గొడవలు అంటే కాపర్లకు వీళ్ళకి పొందినప్పుడు అబ్రహాం ఏమంటారంటే మరి ఇద్దరం మనము బంధువులం కదా, గొడవలు పడడం ఈ చుట్టుపక్కల వేరే వాళ్ళు ఉన్నారు కదా, వీళ్ళ మధ్య ఎందుకు గొడవ పడాలని మరి అబ్రహాము ఒకటి ఆలోచించేపాటికి వెంటనే లోతు ఏం చేస్తున్నాడు, ఇక్కడ 10లో మనం చూసుకుంటే లోతు తన కళ్ళెత్తి అంటే ఒక్కటి కూడా ఏ మాత్రం ఆలోచించలేదన్నమాట. అవు పెద్దనా ఎందుకు పెద్దనా అని ఇట్లా అంటావు, నేను మరి నన్ను ఎంతగానో దేవుడు నిన్ను ఒక్కనే పోమంటే నన్ను ఎండ పెట్టుకొని వస్తుందా పెద్దనా, నేను ఒట్టి చేతిలో వచ్చినవన్నీ నాకు ఇదంతా కలిగిందంటే నీ వల్లనే కదా, మరి నన్ను ఎందుకు పెద్దనా పంపిస్తున్నావు, నేను ఒకవేళ కాపర్లంటూ గొడవలు కదా, మరి వాళ్ళని గద్దిద్దాం ఇద్దరము అని ఒక మాట అడగాల్సింది. లేదంటే మరి అట్లా కూడా అడుగుతున్నావు ఒకవేళ నీకు నేను వేరే ఉండడం నీకు ఇష్టమైతే మరి నువ్వే చెప్పు పెద్దనా, నువ్వు ప్రార్థన పరుడుగా పెద్దనా గడగడ ప్రార్థన చేసుకుంటావు, వాళ్ళ పిల్లలు కడతావు, నా కోసం ప్రార్థన చేయి, నేను ఎక్కడ పోలో నాకు చెప్పు, నువ్వు చెప్పినకెళ్ళి నేను పోతాను పెద్దనా అని అది కూడా అడగాల్సింది. కానీ ఈ 2 అడగలేదు. కానీ వెంటనే
తన కన్నులెత్తి చూస్తున్నాడు. అంటే ఈ కలిగిన దాన్ని బట్టి నేను ఇంకా అక్కడ పోదాం బాగుందామన్నట్ట, వేరే ఉండి బాగుండొచ్చు అన్నట్ట తన ఆశించినాడు అనమాట. తన కన్నులెత్తి చూసే వెంటనే కన్నులెత్తి చూసినాడు అనమాట. అవన్నీ అడగకుంది. అది ఎట్ట కనపడింది ఆయనకు? యోర్దాను ప్రాంతం. లోతు తన కన్నులెత్తి యోర్దాను ప్రాంతం అంతటిని చూశాను. యెహోవా సొదొమ గొమొర్రాను పట్టణములను నాశనము చేయకముందు సోయానుకు వచ్చే వరకు అంతయు యెహోవా తోట వలె ఐగుప్తి దేశం వలె నీళ్లు పారు దేశమై ఉండెను. అంటే నీళ్లు పారు మరి యెహోవా తోట వలె కనిపించిందట ఆయన కళ్ళకి. అంటే కొన్ని సార్లు కళ్ళకి చూసినప్పుడు అది చాలా మంచిగా అనిపిస్తుంది, కానీ దాని వెనక ఎంత ఉంటుందో కూడా మనం తెలుసుకోకుండా చాలా మంది వెళ్ళిపోతుంటారు. ఇక్కడ లోతు కూడా ఆ విధంగానే వెళ్ళి ఏమి పొందుకున్నాడంటే ఏమీ పొందుకోలేదు. తన భార్యను పోగొట్టుకున్నాడు, తన పిల్లలు మరి ఆత్మీయత లేదు. అంటే తనకి కొంచెమే ఆత్మీయం ఉన్నాడు లోతు. ఆ కొంచెం ఆత్మీయతను పరిశుద్ధుడైన అబ్రాహామును విడిచి, ఆ సహవాసం విడిచి అక్కడికి వెళ్ళినాక చుట్టూ ఉన్న వాళ్ళు మరి మోసం చేసే వాళ్ళు, అక్రమ న్యాయము మరి వ్యభిచారం చేసే ఆ ప్రాంతంలోకి వెళ్ళినప్పుడు పరిశుద్ధంగా ఉండాలంటే ఎట్లా ఉంటాడు? పరిశుద్ధంగా ఉండాలంటే పరిశుద్ధంగా ఉన్న వాళ్ళు అయితేనే ఉంటారు. ఇక్కడ మరి ఆయన ఉండలేకపోయినాడు. అక్కడ మరి ఇల్లు చక్కబెట్టుకునలేకపోయినాడు. ఇక్కడ మనం యోసేపును కూడా చూసుకుంటే యోసేపు నీతిమంతుడు, కానీ అక్కడ చుట్టూన్న వాళ్ళందరూ పాపం చేసే వాళ్ళు అయినప్పటికీ ఆయన ఎక్కువ దేవుల్లో ఉన్నాడు కాబట్టి, బాగున్నాడు కాబట్టి అక్కడ పడిపోలేదు. ఇక్కడ లోతు పడిపోయినట్టు వాళ్ళని కుటుంబాన్ని కాపాడుకోలేదు అనమాట. అయినప్పటికీ మరి దేవుడు ఎంతగానో ప్రేమించి మరి ఆ ప్రాంతం అంతా సొదొమ గొమొర్రాలంతా పాపం చేసినప్పుడు దాన్ని నాశనం చేద్దామన్నప్పుడు మరి అబ్రాహామును ప్రేమించినాడు కాబట్టి అబ్రాహాము లోతును జ్ఞాపకం చేసుకొని అబ్రాహాము ఎంట తొలకొచ్చుకున్నాడు కదా లోతును, నేను వద్దంటే నాకుండా తొలకొచ్చుకున్నాడు కాబట్టి ఒకసారి అబ్రాహాము కలదామని. దేవుడు ఎంత గొప్పవాసుడు, ఒక మనుషులతో ఆలోచన చేయాలంటే ఎట్లా అబ్రాహాంతో వచ్చి అన్ని చెప్తున్నాడు. ఇట్లా నేను ఇవన్నీ నాశనం చేస్తా అంటే అబ్రాహాము ప్రార్థన ఆయన బతిమాలుకున్నందుకు ఆయన లోతు కుటుంబం బట్టి అక్కడ దేవుని బతిమాలుకుంటాడు. అప్పుడు ఆయన ప్రార్థన బట్టి మరి లోతు బిడ్డలు ఇద్దరు దేవదూతలు పోయి పట్టుకొని వచ్చినప్పటికీ వాళ్ళ భార్య ఏం చేస్తుంది? ఎక్కువ సమయం అయిపోతుంది. ఆ బిడ్డల్ని వాళ్ళందరినీ తీసుకొచ్చి వాళ్ళందరూ గడ్డకు పెట్టినప్పుడు కూడా వాళ్ళు అసలు నీతిగా ఉంటారా? ఉండలేదు. కొంతమంది కూడా అంటే వాళ్ళంతా ఎప్పుడైనా ప్రార్థనలో వాళ్ళంతా తొలకొస్తుంటాం, ఎంతో ప్రేమపడి తొలుకొని వస్తుంటాం. మందిరం లేక కానీ సవాసం లేక కానీ తొలుకొని వచ్చి ప్రార్థన చేసుకుని వాళ్ళంతా ఏమన్నా పెట్టినప్పటికీ కొంతమంది ఉండరు, అసలు ఉండరు. అసలు ఎందుకు ప్రార్థనలోకి వస్తారు కానీ నామకార్థంగా ఉంటాడు. దాన్ని పట్టుకోరనమాట. వాక్యం ఏం చెప్తున్నాడు, ఏం వినాలా, ఏం గ్రహించుకోవాలా అనే విషయాలు ఏం తెలుసుకున్నారు, పడిపోతుంటారు. ఇక్కడ లోతు బిడ్డలు కూడా మరి ఏం చేసినారంటే సొంత ఆలోచనలతో మరి మొట్టమొదటిగా సొంత ఆలోచనలు ఎవరు చేసినారంటే లోతు చేసినాడు. సొంత ఆలోచనలతో వెళ్ళిపోయినాడు కాబట్టి తన కుటుంబం కూడా సొంత ఆలోచనలు అంటే ఒకరొకరు ఆలోచనలు అనమాట. ఇక్కడ ఎంత పరిశుద్ధంగా ఉన్న కాడ పరిశుద్ధంగా ఉండేది. అంటే యూదా ఇస్కరియోతు కూడా అంత 11 మంది శిష్యులు దేవుడితో ఉంటున్నప్పుడు కూడా ఆయన పరిశుద్ధత పొందుకోలేదు. కొంతమంది పరిశుద్ధుల కాకుండా పరిశుద్ధంగా ఉండరు. అట్లా ఆ విధంగా మరి లోతు జీవితం నాశనం అయిపోతుంది అనమాట. తన కళ్ళతో చూసి దాన్ని నమ్ముకొని పోయినాడు కానీ అక్కడ పరిశుద్ధంగా జీవించలేకపోయినాడు, తన కుటుంబాన్ని కట్టుకోలేకపోయినాడు, అంతా సర్వనాశనం చేసుకున్నాడు. కాబట్టి మనం కూడా మరి సహవాసం కానీ మరి పరిశుద్ధంగా ఉండే జీవితాన్ని మనం పోగొట్టుకొని దేవుని పక్కన పెట్టి మన సొంత ఆలోచనలతో ఏ పనులు చేయకూడదు. కొన్నిసార్లు మనం ఇప్పుడు దేవుడు అన్నాడు కదా మరి నీతిమంతుడు 7 మార్లు పడినా చేస్తాడని. ఇక్కడ అబ్రాహాము పడిపోయినాడు. తర్వాత హాగ్ర విషయంలో కూడా పడిపోతాడు. అక్కడ కూడా భార్య భర్తలు ఏకమయ్యి ఆలోచన చేసుకొని సంతానం కలవనిక మాట్లాడుకొని ఆగ్రతో పిల్లల్ని కన్నప్పుడు అక్కడ ఇబ్బందులు పడినప్పుడు అక్కడ కూడా దేవుడు కల చేసుకుంటాడు. ఆగ్ర వైపు నుండి వస్తాడు. ఇద్దరు భార్య భర్తల వల్ల ఆగ్ర గర్భవతి అనేది అన్ని వీళ్ళిద్దరు వల్లనే అయినప్పుడు దేవుడు వాళ్ళని ప్రేమించినాడు కాబట్టి వాళ్ళని క్షమించి ఆగ్ర వైపు నుండి వచ్చి ఆగ్రను కూడా కాపాడతాడు. ఎందుకంటే దేవుడు అన్నాడు కదా, నువ్వు నిన్ను ఆశీర్వదించిన వాళ్ళని, నిన్ను నమ్ముకొని వచ్చిన వాళ్ళని నేను ప్రేమిస్తాను కదా. ఆగ్ర వాళ్ళ మాటకు లోబడింది కాబట్టి దాసి అయినప్పటికీ అబ్రాహాము శారమ్మకు లోబడి ఆమె పెళ్లిగా అయినప్పటికీ మరి వాళ్ళకి లోబడినందుకు దేవుడు ఆమెను కూడా కాపాడినాడు. ఆమె సంతానాన్ని కూడా దీవించినాడు. అబ్రహాము నిమిత్తమే ఆమె సంతానాన్ని గొప్ప జనంగా చేసినాడు అనమాట. ఇట్లా ఎట్టైనా మరి తండ్రి అయిన దేవుడు ఎంతైనా నమ్మదైన వాడు ఈయనని. మరి తర్వాత మనము 13వ వచనం కాండి చూసుకుంటే 14వ వచనం కాండి చదవండి. లోతు
అబ్రహామును విడిచి పోయిన తర్వాత యెహోవా ఇదిగో ఈ కన్నులెత్తి నీవు ఉన్న చోట నుండి ఉత్తరపు తట్టు దక్షిణపు తట్టు తూర్పు తట్టు పడమర తట్టును చూడుము. ఎందుకనగా నీవు చూచుచున్న ఈ దేశం అంతటిని నీకును నీ సంతానమునకును సదాకాలం ఇచ్చేదను, మరియు నీ సంతానమును భూమి మీద నుండి వీణుల వలె విస్తరింపజేసేదను. ఎట్లనగా ఒకడు భూమి మీద నుండి రేణువులను లెక్కింపగలిగిన ఎడల నీ సంతానం కూడా లెక్కింపవచ్చును. అంటే దేవుడు ఎంతగానో మరి ఇక్కడ కూడా దేవుడు ఎంతో ప్రేమతో మరి అబ్రహాంకు మరి వాగ్దానాలు చేస్తున్నాడు. అబ్రహాంను ప్రేమించి అంటే నీ సంతానంను నీ సంతానం నీకు ఇస్తాను, నీ సంతానం నీ వల్ల నీ సంతానం కలుగుతుంది, మళ్ళీ నీ సంతానం గొప్ప చేస్తాను, నిన్ను గొప్ప చేస్తానని ఎన్ని చెప్తాడు అన్నమాట. ఆయనని ఏదైతే ఆయనకి దేవుడు చెప్పిన వాగ్దానాల ప్రకారమే మరి ఇక్కడ మరి లోతు సారమైన దాన్ని కోరుకొని వెళ్ళినాడు. కానీ మరి అబ్రహాము సారమైన భూమి అంటే ఎడారి కొండలు వల్ల ఉండే భూమిని ఒంటరి నిలబడిపోయినప్పుడు యెహోవా తండ్రి వచ్చి మరి అబ్రహాంకి తోడుగా ఉండి మాట్లాడి ధైర్యం చెప్పి ఇవన్నీ చెప్తాడనమాట. అందుకోసమే అబ్రహాము ఇంతవరకు మరి యెరూషలేము ప్రాంతం ఉంది కదా, అదంతా అబ్రహాము అడిగి పెట్టిన భూమి. దేవుడు అబ్రహాం సంతానానికి ఇచ్చింది అనమాట. ఇశ్రాయేలు ప్రజలందరూ అబ్రహాం వల్ల వచ్చిన వాళ్ళే. అక్కడ భూమి ఇప్పటికైనా మరి విస్తరిస్తుంది, అక్కడ మంచి మంచి వస్తువులు తయారవుతున్నవి. అంటే అది ఎవరిది అంటే అబ్రహాము విశ్వాసి అయిన అడుగుపెట్టిన స్థలం అనమాట. దేవుడు దీవించినాడు. అక్కడ ఎన్ని ప్రాంతాల చుట్టూ ముట్టిన దేశాలలో దాని మీద ఎన్నెన్నో చేయాలని ప్రయోగం చేస్తున్నారు, కానీ అక్కడ కూడా దేవుడు కాపాడుకుంటూనే వస్తున్నాడు. అంటే అబ్రాహాము చనిపోయినాడు, కానీ అబ్రహాము ఆశయాలు అబ్రహాము ఇచ్చిన మాటలు అన్ని సజీవంగానే ఉన్నాయన్నమాట. దేవుడు ఇప్పుడు వరకు సజీవంగా చేస్తూనే ఉన్నాడు, మళ్ళీ ఇక ముందు కూడా చేయబోతాడు. ఎప్పుడు వరకు చేస్తాడు అంటే మనం అందరము చనిపోయి దేవుని కళ ఎదుట నిలబడినప్పుడు వరకు దేవుడు ఇచ్చిన మాటను నెరవేర్చుకుంటూనే దేవుడు కాపాడుకుంటూనే వస్తాడు. మళ్ళీ నీతిమంతులను దేవుడు ప్రార్థన ఆలకించి వాడే ఉన్నాడు. మరి ఆయన కొనుకొడుకు నిద్రపోవడం అనమాట. అబ్రహాము దేవుని నమ్మను కాబట్టి ఆయనకు నీతిగా ఎంచబడింది. మరి ఆయన నమ్మి ఇక్కడ ఇవన్నీ రాసి దేవుడు మనందరి కోసం వాళ్ళని ప్రేమించి గ్రంథంలో ఎన్ని రాసిచ్చినాడు కదా. ఈ మనుషులు ఏ విధంగా అర్థం చేసుకుంటారంటే అక్కడ అబ్రహామే తప్పిపోయినాడు, ఆ భార్యను ఇద్దరు చేసుకున్నాడు, ముగ్గురం చేసుకున్నాడు అని అంటుంటారు. కానీ అవన్నీ ఎందుకు రాసినాడు వాళ్ళని చేసుకునేది? మళ్ళీ దావీదు అంటారు, దావీదు వాళ్ళ పెళ్ళాన్ని తీసుకున్నాడు, ఆయన చంపేసి ఆయన భార్యను తీసుకున్నాడు అని మాట్లాడుతుంటారు. ఆయన అంత ఆత్మీయంగా ఉన్నోడే అన్నట్టు చేసినాడు, మనం వెళ్తామా మనం కూడా చేయొచ్చు అని అనుకుంటారు. కానీ దానిలోనే మర్మం తెలుసుకోలేకపోతున్నారు. వాళ్ళు సగం తెలిసి తేలక వాళ్ళు చేసినారు తప్పులు, అందుకే అయినా వాళ్ళకి శిక్ష పెట్టినారు, వాళ్ళకి ఎన్నో బాధలు పడినారు. కాబట్టి మీరు ఇవన్నీ చేయకూడదు, ఈ శిక్షల్లో పడిపోకూడదు, ఈ బాధలు పడకూడదని నేను మీకోసం ఇవన్నీ రాపించినానయ్యా అంటే ఈ ప్రజలు అసలు ఈయనరు అసలు అదే పట్టుకుంటారు. అదే పట్టుకొని చాలా మంది 2 భార్యలు 3 భార్యలు భర్తలు వదిలిపెట్టిన వాళ్ళని అందరిని పెట్టుకొని మేమే రాజులం, మేము వాళ్ళ దావీదులము అబ్రాహ్మణులం అని తిరుగుతున్నారు. అసలు బుద్ధి లేకుండా ప్రవర్తిస్తున్నారు. కానీ దాని వెనక ఎంత శిక్ష వాళ్ళకి ఏం అర్థం కావడం లేదు. కానీ ఇక్కడైతే మరి అబ్రహాము ఎంతగానో దేవుని నమ్ముకున్నాడు కాబట్టి ఆయన కుమారుడైన ఇస్సాకును దీవించినాడు. ఇస్సాకును కూడా ఎంతో మంది పొందలేకుండా బాయిలు అవి గుంజుకుంటారు, కానీ ఇస్సాకును కూడా కాపాడుకుంటూ వచ్చినాడు. ఇస్సాకు తర్వాత యాకోబు తర్వాత ఆ 12 మంది కుమారులను ఒక గొప్ప గుమ్మాలకు పేరు, వాళ్ళ గోత్రాల పేరు గుమ్మాలకు పరలోకమందు. అంటే ఎంత అసలు అబ్రహాంకి ఇచ్చిన మాట దేవుడు ఎంత ప్రేమ గలవాడు కదా, ఎంత కృపామయుడు. వాళ్ళందరినీ ఏసేపు కూడా కాపాడబడినాడు. మళ్ళీ ఒక ప్రధాన అయినాడంటే అదంతా ఎవరిదంటే అబ్రాహాం నిమిత్తమే వాళ్ళకందరికీ ఆశీర్వాదం వచ్చింది. కాబట్టి మనమందరం కూడా మనము ఎక్కడి నుండి ఆత్మీయత ఉంటున్నాము, ఎక్కడ ఆత్మీయంగా పొందుతున్నాము ఆ మనుషులను మనం వేరైపోవద్దు. ఇక్కడ బైబిల్ గ్రంథంలో కూడా ఉంది కదా, సామెతల్లో ఇక్కడ ఉంది, స్వేచ్ఛ ఉండి కోరువాడు వర్ధిల్లడని ఉంది. అంటే చాలా మంది బిడ్డలు స్వేచ్ఛ ఉండి తనకు రాస్తుంటారు. అంటే అత్త ఇంట్లో కోడలు కానీ అంటే ఏమన్నా క్యాజువల్ అంటారు. ఇక్కడ అబ్రాహం కూడా ఒక మాట వర్షకు అన్నాడు, తెలుగు నువ్వు వేరే ఉండు ఇదంతా కాదు అని అన్నాడు. కానీ వెంటనే నేను తీసేసుకొని వెళ్ళాడు. చాలా మంది మనం కూడా అనుకుంటాం కదా, అత్త మామూలు ఏమన్నా 7 పాటలు ఉంటే వెంటనే ప్రభుత్వం అని సరళాన్ని ఒప్పుకొని పోతుంటారు.
అసలు వాళ్ళకి తెలియదు ఏ పాట పోతే ఎన్ని కష్టాలు వస్తాయో తెలుసా. మనం అందరిలో ఉంటే మంచిగా చేస్తే అది కడుపు నిండా తిని రాలేకుంటాం. ఏ పాట పోతే మనం ఇద్దరం బాధపడతాం, కష్టపడినా బుక్కులు కొనియాలి, పిల్లలు బట్టలు ప్రతి ఒక్కటి మనమే కొనుక్కొచ్చుకోవాలి. అప్పుడు మిలగలేక అప్పులు చేసుకొని కొన్ని ఆటలు గొడవలు ఆడుకోవాలి, గొడవ పడతారు. ఏమి రకం గుంపులు అంటే గొడవ అన్నారంట, ఏమో ఆడుకోవాలి, ఏమో సంసారం గురించి అంట. ఎవరంటే పలానా పిల్లలు మా బాగానే ఉంటుందని వాళ్ళు అర్థం మన కడ వాళ్ళు ఎటు తాకుతుండ్రి అంటారు. అంటే ఈ విధంగా అంటే తప్పునే నేను దాని పోతుంటారు. అసలు మళ్ళీ కొంతమంది ఏం చేస్తారంటే అతను అమ్మల ఇంట్లో ఉంటారు కానీ ఇద్దరు భార్య భర్తలు పని చేస్తుంటారు కానీ దాంట్లో కొంచెం వేస్తుంటారు, దాపెట్టుకొని వాళ్ళు ఏమన్నా కావాలి మాకు అన్ని తెచ్చి పెడతారు, వాళ్ళ ఇష్టం అని ముక్కాలు బాగా దాచిపెట్టుకుంటుంటారు. అంటే మాకు జ్ఞానవంతులం అనుకుంటుంటారు వాళ్ళు, కానీ పైన దేవుడు చూస్తున్నాడు అనేది తెలుసుకోకుండా ఉంటారు. దేవుడు మొట్టమొదటి ఎవరు ప్రేమించినాడు? అబ్రాహామును ప్రేమించినాడు, యాకోబు వాళ్ళందరూ ప్రేమించలేదు. మనల్ని కూడా ప్రేమించాడు. మన తల్లిదండ్రులు మన కట్ట ముందుంటారు కదా, వాళ్ళని విడిచిపెట్టి మన జ్ఞానాన్ని పట్టుకొని ఎందుకు దేవుడు మనల్ని హెచ్చిస్తాడు? అసలు హెచ్చియాడు అసలు. కాబట్టి ఆ విధంగా కూడా మనం అసలు చేర్చండి కోరి ఫోనే పోకూడదు. ఒకవేళ అంత అత్యన్న పరిస్థితుల విషయంలో మీరు వాళ్ళు ఉండండి అమ్మా ఉండండి అంటే అప్పుడు ఉండాలి. కానీ మనం బలవంతంగా మనం పోతే చాలా శిక్షణ పడిపోతాం. మనకి భక్తులు ఉండవు, ఎవరు ఇష్టం సరంగా వాళ్ళు ఉండిపోతాం. కాబట్టి ఆ విధంగా అయిపోతాం. లోతు జీవితం ఆగమైనట్టు తన అంటే అన్న కొడుకు కావచ్చులే, మనము కూడా సొంతం ఇంట్లో ఉన్నప్పుడు కూడా మరి కలిసి ఉండడమే మంచిది అనమాట. తోడుకోవడం కానీ అన్నప్పుడు కానీ కలిసి ఉండాలి. దేవుడు కుటుంబాన్ని ప్రేమించి దేవుడు ఎంతగానో మన కుటుంబాన్ని ప్రేమించినాడు. ఇప్పుడు మరియమ్మ తన గర్భాన్ని దేవుడికి అంకితం చేసుకుంది కాబట్టి ఆయనకు లోబడింది కాబట్టి దేవుడు ఆ కుటుంబాన్ని ప్రేమించి మరి దేవుడు యేసు ప్రభుల వారే 12 ఏళ్ళ ఆయన యెరూషలేం ప్రాంతానికి వెళ్ళినప్పుడు ఆడ పరిచర్య చేస్తున్నప్పుడు దేవుడు వచ్చి అన్నాడు, నీది ఇంకా ఇప్పుడే కాదు, నువ్వు ఫస్ట్ కుటుంబం నీ తల్లిదండ్రులకు అడుగు, అది చక్క పెట్టాడు ఉందని పంపిస్తాడు. అంటే ఒక దేవుడే యేసు ప్రభుని ఆ విధంగా కుటుంబం గురించి వాడబడినప్పుడు మనం ఎట్లా మన కుటుంబకుల గురించి కూడా మనం కుటుంబంలో బాధ్యత కలిగి మనం ఉండాలి. ఎప్పుడైతే మనసు పూర్వకంగా మన కుటుంబాలలో పని చేసినా ఏది చేసినా దేవుడు మనకి ఇంతవరకు పని చేసినాడు. యేసు ప్రభు కూడా చనిపోయే వరకు చివరి వరకు ఆయన పని చేసినాడు. పని చేసి మానవుడు ఎంత పని చేస్తాడో భూమి మీద అంతకు 100 రెట్లు పని చేసి మళ్ళా సువార్త 3.5 సంవత్సరాలు సువార్త ప్రకటించినప్పుడు ఎంత కష్టం. అసలు ప్రార్థనలు చేయడం, స్వస్థతలు చేయడం, ఎంతో మందికి ఆహారం పెట్టడం. అసలు నాకైతే ఈ వాక్యం మనం నేర్చుకున్నాము, మరొక వాక్యం నేర్చుకున్నాం చూద్దామని అనుకున్నప్పుడు మా తెలుసు కొండ ఎక్కి దేవుడు చూస్తున్నాడట. వాళ్ళు అంతా కంటే కొడుసు వార్త ఇంటికి వచ్చే వాళ్ళని కొండ ఎక్కి దేవుడు గమనించి వాళ్ళని బట్టి మండల శిష్యులతో వీరందరికీ ఆహారము ఇంతమందికి రొట్టెలు ఇవన్నీ ఎక్కడి తెప్పించగలము అని అంటాడంట. ఆయన తెప్పించగలడు కానీ ఫిలిప్తో ఆలోచన చేస్తున్నాడంటే ముందుగానే శిష్యుల కన్నా ముందుగానే దేవుడే ఆలోచన చేస్తున్నాడు. అంటే మన తల్లిదండ్రుల కన్నా మన భర్త కన్నా మన పోషణము అన్ని ముందర దేవుడే సమకూరుస్తాడు. మన పుట్ట ముందే ఇవన్నీ చేసినాడు కదా. ఆయన అంటున్నాడు కదా, నన్ను ప్రేమించిన వారిని నేను ఆస్తికర్తలుగా చేదును, వారి నిధులను నింపుదును అన్నాడు. కానీ అబ్రాహాం ప్రేమించినాడు కాబట్టి అబ్రాహాంకి సంతానానికి ఇప్పుడు వరకే ఆయన ఆస్తికర్తలుగానే పెట్టినాడు. ఆయన అక్కడ ఆస్తి పనులు పెట్టినాడు, ఇక్కడ పెట్టినాడు. అంటే ఈ హమందు పరమందు మనం 2 విధాలు పొందుకోవాలంటే ప్రతిరోజు మనం దేవుని సన్నిధానంలో ఉండాలి. ప్రతిరోజు ఆయన కటాక్షం పొందుకోవాలి. కటాక్షం అంటే ఏ విధంగా వస్తుందంటే ఉదయాన్నే లేచి మనం ఆయన సన్నిధిలో మొట్టమొదటిగా అర్ధగంట ఇస్తావా, పావుగంట ఇస్తావా, గంట ఇస్తావా, మొట్టమొదటిగా దేవుని సన్నిధిలో వాక్యం చదువుకొని ఆయన ప్రార్థన చేస్తే ఆయన స్వరం విని మనం బయలుదేరినప్పుడు అక్కడ ఏదన్నా ఎదురొచ్చినా దాని నుండి మనం కాపాడుకుని మన ఇంటికి క్షేమంగా తీసుకొస్తాం. ఆయన కటాక్షం మన మీద ఉంటుంది కాబట్టి ఆయన కటాక్షం ఉన్నప్పుడు మనకి అవన్నీ ఏదొచ్చినా అవి హాని చేయని అనమాట. ఆయన కటాక్షం పొందుకొని పోలేదు. మనం ఏం చేస్తాం, సొంతంగా మన జ్ఞానం బుద్ధి, మన జ్ఞానం ఉందిలని పోతాం, బలం ఉందిలని పోతాం, నా చేతిలో కొడవలు ఉందిలని పోతాం, కత్తి ఉందిలని పోతాం. కానీ ఇవన్నీ ఏం పని లేవు. కానీ దేవునికి కటాక్షం ఉంటేనే అవన్నీ పని చేస్తాయి. దేవుడికి అన్ని మాటింటేనే మనం ఏం మాటింటలేము. లాస్ట్కి ఏమన్నాడు, నీ పొలంలో పురుగులను గద్దించేదని నేను అంటున్నాడు. అంటే పురుగులను గద్దించేదంటే పురుగులు కూడా ఇంటున్నాడు దేని మాట. చిన్న పురుగులు అసలు గుడ్డులకు ఉండే దోమల పురుగులు, ఆ పురుగులు కూడా దేవుడికి లోపడి అంటే అసలు ఆశ్చర్యమైతే అంత అవన్నీ లోపడితే మనం ఎందుకు లోపడలేకపోతున్నాం, మనం ఎందుకు దేవునిలో ఉండలేకపోతున్నాం. ఆయన మనకి ఏం తక్కువ చేస్తున్నాడు, ఏం తక్కువ చేయలేదు. అసలు యేసు ప్రభువు వారు కూడా భూమి మీదకి వచ్చినప్పుడు తను ఎప్పుడు వచ్చిన శిష్యులకు తక్కువ చేయలేదు, మరియమ్మ కుటుంబానికి తక్కువ చేయలేదు, ఎంతో మంది ఆయన కడుపు వెతుకు వచ్చిన వారికి తక్కువ చేయలేదు. మళ్ళీ ఆయన వెతుక్కుంటే చాలా మందిని కాపాడినాడు. ఇంట్లో పోయి సొంతంగా ఆయన పోయి అన్ని ఇప్పుడు వారికి ఆయన అన్నాడు కదా, నా తండ్రి ఇది వరకు పని చేస్తూనే ఉన్నాడు, నేను కూడా పని చేస్తున్నాను అంటాడు.
యేసుప్రభుల వారు. కాబట్టి మనం అందరం కూడా కష్టపడి పని బాగా చేయాలి. ఎక్కడ అనుకోండి మీరు చదువులో కానీ అదన్నా కానీ ఫస్ట్ దేవునికి ప్రాధాన్యత ఇచ్చి మనం ఎక్కడైనా పని బాగా చేయాలి. మన సాధనంత పని మనం చేయాలి. ఫలితం ఆశించి పని అసలు చేయకూడదు. అదంటేనా ఫలితం ఇచ్చేవాడు దేవుడు. మనం చేసే పని మనం చేయాలి. మన పూర్వకంగా చేసినప్పుడే మనం అన్ని దాంట్లో ఎదుగుతాం అనమాట. నేనైతే నా విషయం ఒక విషయం చెప్పి ముగిస్తాను. నేనైతే 4-5 సంవత్సరాలు అవుతుంది నేను లోకం సారంగా నేను జీవించేదాన్ని నామకార్థంగా. కానీ ఎప్పుడైతే అన్ని విడిచిపెట్టి ఇవన్నీ కాదు అన్ని విడిచిపెట్టి ఎప్పుడైతే దేవుని అనుకున్నానో దేవుని మీద ఆధారపడ్డానో అప్పటి నుండి నేను నాకు వచ్చే ఒక్క జీతమైనప్పటికీ దేవుడు దాన్ని అయిపోయిన సమృద్ధిగా సహాయం చేస్తూ ఉన్నాడు. అన్ని విధాలా సహాయం చేస్తున్నాడు. నా కూతురు వచ్చినప్పటికీ మరి నాకు మాట చదువు విషయంలో కానీ అన్ని సహాయం చేసుకుంటూ వస్తున్నాడు అనమాట. అసలు ఆశ్చర్యం అవుతుంటారు జనాలకి. ఈమె ఒక్కతే పని పోతుంది, ఇంత ఇల్లు ఎట్లా కట్టుకున్నా అంటుంటారు. ఈమె ఒక్కతే పని చేస్తుంది, పొలంలో పంట ఇంత బాగుంది అంటుంటారు. కానీ అదంతా వాళ్ళకి దేవుని కృప. మనం దేవుని రెక్కల నీట ఉన్నప్పుడు ఆయన మన చుట్టూ కంచె వేసి మనల్ని పొదుపు చేసుకునే జ్ఞానం ఇస్తాడు, దాన్ని ఎదిగింప చేసుకునే తెలివిని ఇస్తాడు, బలం ఇస్తాడు, ఇవన్నీ ఆయన ఇస్తాడు. కాబట్టి మీరందరూ కూడా ఆ విధంగా ఉండాలని కోరుకుంటే ఈ కొద్ది వాక్యం దేవుడి గురించి ఆశీర్వదించిన ఆమె. Thank you.